ఈ నా కొడుకు ఎక్కడికి వెళ్ళినా ఎవరింటికి వెళ్ళినా ఈ మిక్సీ గోల ఏందో నాకు అర్థం కాదు. మిక్సీ ఉంది అని చెప్పేసి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఏదైనా సరే నాకు ఇలా ఉంటేనే కొంటాను, అది నచ్చితేనే కొంటాను. ఏది పడితే అది కొని అయితే వేస్ట్ చేయను. అదేందో ఫస్ట్ నుంచి ఉన్నది. అవసరం లేని దాని జోలికి అస్సలకి వెళ్ళను అనమాట. మ్యాంగో ఐస్ క్రీమ్ బాగుంది, టేస్ట్. వద్దు అన్నా కానీ కొనిచ్చాడు ఈయన. ఇంకా అలా తినేసేసాను. దీని ప్రైస్ ఎంత ఉంటుందో చెప్పండి. నేనైతే అంత ప్రైస్ పెట్టి తీసుకున్నాను. మరి అంత ప్రైస్ ఉంటుందో లేదా అనేది కామెంట్ చేయండి. 5 kgs చికెన్ పికిల్ ఆర్డర్ అయితే వచ్చేసేసింది. సో పర్ఫెక్ట్గా కుదిరింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. కావాలని వాళ్ళు బుక్ చేసుకోండి. సో వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫుల్ వీడియో చూసి లైక్ చేయండి అబ్బా, అదే మీరు చేసి నాకు పెద్ద హెల్ప్. ఇక్కడ వచ్చేసేటప్పటికి డీమార్ట్కి వెళ్ళాల్సిన పని అయితే పడింది. అక్కడైతే మనకి రీజనబుల్ ప్రైజెస్లో ఉంటవి, డిస్కౌంట్స్ ఉంటవి. సో అందుకని మా బుజ్జిగాడిని వాళ్ళ మామ వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టేసి మేమైతే వెళ్ళాము. ఇక్కడ చూసారా మిక్సీ, ఇక్కడ ఒక మిక్సీ ఉంది, అక్కడ ఒక మిక్సీ ఉందని చెప్పేసి వాడు అటు ఇటు తిరుగుతూ హ్యాపీగా చెప్పుకుంటున్నాడు, కేకలు పెడుతూ. అదిగోండి ఇక్కడ కూడా ఇంకో మిక్సీ ఉంది అని మిక్సీ జార్ల కోసం వెతుక్కుంటున్నాడు నా బుడ్డిగాడు. సో ఫైనల్గా అక్కడైతే వదిలిపెట్టి ఇక్కడ డీమార్ట్కి అయితే వచ్చాను. నేను డీమార్టే కాదు, ఎక్కడ ఏ షాపింగ్కి వెళ్ళినా అన్నీ కొనాలని అనిపిస్తుంది, కానీ నేను ఏది కొన్నాను. నిజంగా ఫ్రాంక్గా చెప్తున్నాను. డబ్బులు అనేది షాపింగ్ అయితే అస్సలు తగలేను. అది ఎంతవరకు అవసరము, అది ఎంత ప్రైజు ఉంది అనేది నేను చెక్ చేసుకొని మరీ కొంటాను. అది 10 రూపాయల వస్తువైనా సరే, 100 రూపాయల వస్తువైనా, 1000 రూపాయల వస్తువైనా సరే, అది మంచి ప్రైజ్లో క్వాలిటీ ఉంది, ఎక్స్పైరీ డేట్ కూడా చూసి అప్పుడు తీసుకుంటాను. సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత చూస్తున్నాను అసలు ఏ ఆఫర్స్ ఉన్నవి, ఏదేది 1+1 ఆఫర్స్ ఇస్తుంటారు చూసారా. అది ఒక్కోసారి ఏంటంటే అవసరమైన వస్తువు మనం వేలల్లో పెట్టి కొంటాము, కానీ ఇటువంటి వాటిని నేను ఎందుకు తీసుకుంటాను అంటే ఎక్కువ తినం అనమాట మేము. ఇప్పుడు ఇక్కడ చూసారా బింగో ఉంది, అసలు మేము టచ్ కూడా చేయము. కానీ 1+1 ఆఫర్ అంటే అది 50 రూపీస్ది 25కే వస్తుంది. ఇక్కడ బిస్కెట్స్ చూసారా, ఇది చూడటానికి బాగుంది, పింక్ కలర్లో ఉంది. 1+1 ఆఫర్ 25 రూపీస్. అది ఎందుకు తీసుకున్నాను, మా వారు ఏదైనా కొద్ది కారం తగిలినా పాపం అల్లాడిపోతుంటారు, అటువంటి టైంలో యూజ్ అవుతుంది. సో ఆ ర్యాపర్స్ అనమాట. తర్వాత ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ ఫ్లేవరు, తర్వాత పైన ఆరెంజ్ ఫ్లేవర్, తర్వాత ఇలాగా వెనిలా ఫ్లేవర్, ఇలాగ 3 తీసుకున్నాను. 1+1 ఆఫర్. బయట తీసుకుంటే 50 రూపీస్ కదా, ఇక్కడ వచ్చేసి 25 రూపీస్ కాబట్టి 3 ఫ్లేవర్స్ అయితే తీసుకున్నాను. ఇలాగా ఆరెంజ్ ఫ్లేవర్ అయితే శుభ్రంగా తినేసేసారు అబ్బా కొడుకులు. నిజంగా అనకూడదు కానీ, ఎందుకు అంటే అవి పిల్లలకి నేను చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ అయితే అలవాటు చేయలేదు, ఇది కొద్దిగా అలవాటు చేశాను. ఇక్కడ వచ్చేసేటప్పటికి ఎక్స్పైరీ డేట్ చూసుకుంటున్నాను. సో ఇది కూడా 1+1 ఆఫర్, 5 రూపీస్ పడుతుంది ఈచ్ వన్ వచ్చి. మామూలుగా బయట అయితే బేకరీలో అయినా కానీ ఎక్కడైనా షాపుల్లో అయితే మాత్రం 10 రూపీస్. మనకు ఆఫర్లో వచ్చింది కాబట్టి తక్కువ కాబట్టి అలా తీసుకున్నాను. పర్టికులర్గా ఇవే తీసుకోవాలని అయితే నేనైతే వెళ్ళలేదు అండి. నేను మెయిన్ వచ్చింది ఏంటంటే ఆయిల్ కోసం వచ్చాను. ఆ ఆయిల్ కూడా ఎంత పడుతుంది ఏంటి అనేది మ్యాక్సిమము చెక్ చేసుకుంటాను. ఎందుకు అంటే లేటెస్ట్గా ఒక బిజినెస్ అనేది నేను స్టార్ట్ చేశాను కదా, పికిల్స్. సో దానికి ఎంత పడుతుంది అనేది ఒక మనకి ఏంటి అంటే మనీ కూడా ఎంత పెట్టుబడి పెడుతున్నాము, ఎలా రన్ చేసుకోవాలి, దానికి తగ్గట్టుగా ఎలా మార్జిన్ చేసుకోవాలి అనే కూడా ఒక క్లారిటీ కోసము నేనేం చేస్తున్నాను అంటే చూసుకుంటున్నాను. ఇదేమో ఇంట్లోకి అయితే తీసుకుంటున్నాను లేండి. బాటిల్ ఎందుకు తీసుకుంటున్నాను అంటే తర్వాత ఇది కూడా తీసుకున్నాను. తర్వాత వేరుశనగ నూనె, పల్లీల నూనె. అయితే నేను వాడే ఆయిల్ అయితే ఇక్కడైతే లేదు, విషయం కూడా చెప్తున్నాను కదా. అంటే బిజినెస్ స్టార్ట్ చేసి కూడా మేలో స్టార్ట్ చేశాను కదా, అప్పటి నుంచి నేను ఏంటి అంటే మార్కెట్లో తీసుకున్నాను. క్వాలిటీ వైజ్గా చూసుకుంటే బాగుంది. లాస్ట్ టైం కూడా డీమార్ట్లోనే తీసుకున్నాను, బట్ ఇప్పుడైతే లేదు. సో నెక్స్ట్ వచ్చేసి బుజ్జిగాడికి ఇదైతే తీసుకున్నాను. ఏంటది, హగ్గీస్. సో 44 ఉంటాయి, 399. దాని మీద అయితే 599 ఉంటుంది. సో చాలా డిస్కౌంట్ ఇస్తున్నారు కదా,
నేను ఇంక వెళదాము, టైం అయిపోతుంది, బుజ్జిగాడు అక్కడ ఉన్నాడు, వెళ్దాము అంటుంటే ఈయన గారు నాకైతే ఇంకా ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చారు. ఇంకా ఇది తినడానికి నా ఆగచాట్లు, ఎందుకంటే ఈ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ తక్కువ నేను తింటాము, ఇంకా తప్పదు కదా తీసుకొని వచ్చినప్పుడు. పెద్దగా లైక్ చేయండి ఇటువంటివి. అయితే ఇది వచ్చేసి మ్యాంగో ఫ్లేవర్, అంటే కరెక్ట్గా చెప్పాలి అంటే మ్యాంగో, పండిపోయిన మ్యాంగో తింటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది. సేమ్ అంటే ఇది మ్యాంగో ఫ్లేవర్ పౌడర్ ఉంటుంది చూసారా, ఆ పౌడర్ని యూజ్ చేసి తీసుకునేవి. సో అదనమాట. ఇంకా ఇంటికి వచ్చేసేసి ఇంకా వచ్చానమాట. నా కొడుకు రారా ఇంటికి వెళ్దామంటే వీడు పారిపోతున్నాడు. పిల్లలు ఉన్నారు కదా ఇద్దరు, ఆ ఇద్దరితో ఆడతాము. ఇంకోటి ఆ మిక్సీ కూడా వదిలి రావటం లేదు నా కొడుకు. అదిగో నేను బలవంతంగా లాగుతున్నాను, రానా అన్న వెళ్దాం, రానా అన్న వెళ్దామంటే ఆహా రాడంట, చేయి వదిలించుకుంటున్నాడు. చూడు అమ్మ రమ్మంటుందని చెప్పేసి అమ్మాయి చెప్తున్నాడు. అక్కడ వీడియో బాగుందని ఊరికి మెన్షన్ చేశాను, అమ్మ రమ్మంటుంది చూడు అన్నట్టు వెనకాల చేయి చూపించే పిల్లలు చెప్తున్నాడు. సో ఇంకా నా గోళ భరించలేక అప్పటికి ఒక పావు గంట నుంచి అరిచి గోళ చేస్తే ఇంకా ఫైనల్గా వల్ల బుజ్జిగాడు వస్తున్నాడు, బాగా చెప్తున్నాడు అక్కడ. సో ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకైతే వచ్చేసాము. చికెన్ పికిల్ అయితే 5 kgs ఆర్డర్ అయితే వచ్చింది. సో చెయ్యాలి, నేను ఆర్డర్ బేస్ మీద చేస్తున్నాను. మళ్ళీ ముందుగానే చేసి అలా స్టోరేజ్ చేసుకునే కంటే అడిగిన వాళ్ళకి నేను అప్పటికప్పుడు చేసి అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ వచ్చేసేసి 5 kgs బోన్లెస్ చికెన్ అనమాట. బోన్లెస్ అయితే చాలా బాగుంటుంది, మనకి ఎక్కడ బోన్ కూడా తగలదు. ఇంకోటి చికెన్కి బోన్లెస్ చికెన్కి చాలా డిఫరెంట్ ఉంది, చాలా ప్రైస్ కూడా డిఫరెంట్ ఉంది. మీకు అర్థమైందా? కేజీ దాని మీద ఇంకో హాఫ్ రేట్ ఎక్కువ పడుతుంది. అంటే ఇప్పుడు 250 కనుక మనకి చికెన్ ఇచ్చారు అంటే బోన్లెస్ వచ్చేటప్పటికి 250లో హాఫ్ రేట్ ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా పడుతుంది. అంటే అప్పుడు 125 రూపీస్ ఎక్కువ పడుతుంది. అప్పుడు మీరే క్యాలిక్యులేట్ తీసుకోవచ్చు. అప్పుడు 350 దాకా పడుతుంది, 350 కాదు 370 దాకా పడుతుంది. సో అదనమాట దానికి దీనికి డిఫరెంట్. అందుకని చికెన్ పికిల్ అనేది కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఇదైతే సర్ప్రైజ్ అనమాట మా బుజ్జిగాడికి. ఈ సర్ప్రైజ్ ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ చెప్తాను. నా బుజ్జిగాడి కోసమే ఇలాగ చేసేసామన్నమాట. చూడటానికి ఎలా ఉంది అంటే మాయాబజార్ సినిమాలో కనుక ఆ బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్ని కప్పినట్టు కప్పేసేసాను. సో ఇది ఓల్డ్ అనమాట, దీంట్లో ప్రిపేర్ చేస్తున్నాను. 1 kg 2 kgs అయితే ఓకే. తర్వాత మనకి 5 kgs 4 kgs అలా ఆర్డర్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అయితే పడుతున్నాను. ఇక్కడ కూడా మిక్సీ గోవాలన్నమాట నా బుజ్జిగాడిది. సో ఇదైతే తీసేసుకున్నాను నేను. ఇంకా షాపింగ్ చేసింది కూడా ఉంది వ్లాగ్, అది కూడా మీకు చూపిస్తాను నేను. ఎంత ప్రైస్ పడింది అనేది చెప్తాను. 600 పడిందండి. అది కూడా ఎలా అంటే లాస్ట్ టైం ఉన్న కొన్ని వస్తువులు ఉన్నాయి, అవి వేసి తీసుకున్నాను. సో 600కి ఇది బెస్టా కాదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరి ఇది షాపింగ్ చేసిన వీడియోస్ అన్నీ ఉన్నవి, నేనైతే నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్తాను. సో ఇప్పుడు దీంట్లో అయితే ప్రిపేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. అయితే ఆ స్టిక్కర్స్ ఉన్నాయి కదా, ఆ స్టిక్కర్స్ అన్నీ తీసేసాను. కాస్త బాండిని కూడా ఒక 5 minutes 6 minutes ఏం చేశాను అంటే వాటర్లో నానబెడితే అది ఈజీగా స్టిక్కర్ అనేది వచ్చేసేసింది. సో ఫైనల్గా ఇదైతే వాడుతున్నాను ప్రజెంట్. తర్వాత ఏంటంటే ఈరోజు నుంచి దీంట్లో వాడుతున్నాను. ఎక్కువగా మనము పట్టడం కదా, ఇదేంటి అంటే పాతది బాండి పొంగిపోతుంది. సో ఇది బుజ్జిగడ్డ నేమ్తో వేసేసాను అనమాట, ప్రిన్స్ రిచర్డ్స్ అని. మామా కన్నయ్య నిన్ననే కదా నిన్న కొనిందా, పాడైందా? కన్నయ్య నిన్నే కదా కొనింది, ఈరోజే పాడు చేసేవింది మిక్సీ. వామ్మ నువ్వు మామూలుడి కాదురా, ఏం చేసా? నేను మీకు సర్ప్రైజ్ అని చెప్పాను కదండి, దాంట్లో ఉన్నది మిక్సీ. వాడిది వీడియో చాలా బాగా వచ్చింది, నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేద్దాం అనుకున్నాను. నిన్న కొన్నవి అది ఈరోజు పాడు చేశాడు. ఓన్లీ 1 డేనే. అబ్బా అది కూడా ఎలా నా చూపిస్తాను, ఎలా పాడు చేశాడు ఏంటనేది. ఒక్కసారే వేసింది నేను అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఫ్రెండ్స్ ఇదిగోండి ఫైనల్లీ పికిల్ అయితే రెడీ అయిపోయింది. సో ఇది వచ్చేసేసి కేజీ వచ్చేసి 1200, అర కేజీ వచ్చేసి 600. ఓకేనా.
కావాలి అన్న వాళ్ళు తీసుకొచ్చుకోవచ్చు. ఫ్లేవర్ అయితే చాలా బాగుంది, టేస్ట్ చాలా బాగుంది. కొన్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు నన్ను. సో నేను కేజీ నుంచి 5 kgs దాకా ఆర్డర్ వచ్చింది అంటే మీకే అర్థమైపోయి ఉండొచ్చు. ఓకేనా? కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం నాకు చెబితే నేను మీకు పంపిస్తాను. ఒంగోలు ఉండే వాళ్ళకైతే నేను తీసుకొని ఇస్తాను. ఇక్కడ నా కొడుకు చూసారా, నేను ఏ పని చేస్తే ఆ పని చేస్తున్నాడు. నేను నిమ్మకాయలు పిండానమాట. సో అది వీడు కూడా అదే పని చేస్తున్నాడు. చాలా ఇంటెలిజెంట్ అండి. మరి నేను ఏ పని చేసినా, మా వారు ఏ పని చేసినా కానీ సేమ్ ఆ పని చేయకుండా అయితే ఉండడు. నేను అటు సైడ్ రూమ్లో అప్పటికి వాడు తెలియకుండా తీశాను, నిద్రపోతున్నాడు. మరి వాడు ఎట్లా చూశాడో, ఎప్పుడు చూశాడో నాకైతే తెలియదు. మొత్తానికి ఇది కూడా చేసేస్తున్నాడు. సో ఫస్ట్ వీడియోస్ అన్నీ ఉన్నవి మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేను చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇది అండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక